ఆల్ బై టు ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈ థర్స్‌డే వచ్చేసి మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, రేపు ఫ్రైడేకి సంబంధించినటువంటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఏం చేయబోతుంది? అనే దాని మీద ఇప్పుడైతే మనం డిస్కషన్ చేయబోతున్నాము. మొదటిగా నిఫ్టీ 50. సో, నిఫ్టీ 50కి సంబంధించి ఏముంది అంటే గనక మనం 2 డేస్ నుంచి ఒక విషయాన్నయితే గమనించాలి. చూడండి, ఇక్కడ విగ్గు వచ్చేసి లాస్ట్ డే వచ్చేసి విగ్గు డౌన్‌లో ఉంది. కానీ ఇది క్రాస్ అయ్యి రాలేదు. కానీ ఈరోజు ఏం చేసింది? విగ్గు డౌన్ సైడ్ ఉంది. ఫస్ట్ క్యాండిల్. సో, ఇక్కడ నుంచి ఇది డౌన్ సైడ్‌కి వచ్చేసింది. సో, ఇది క్రాస్ అయింది. అంటే అర్థం ఏమిటి? సో, ఇది డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎట్ ది సేమ్ టైము ఇక్కడ గనక మనం చూస్తే మిడిల్ ఆఫ్ ది డేలో గనక మనం చూస్తే గనక ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చింది మనకు. యాక్చువల్‌గా ఈ టైమ్ టేబుల్ ప్రకారంగా మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో, సో, ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చి పైకెళ్ళాలి. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ వరకు ఇక్కడ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి. అంటే ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా వచ్చి ఇలా పైకి తీసుకొని ఉంటే కనుక మార్కెట్ అనేది ఇంక మళ్ళీ కిందికి రాదు అనే ఆలోచన ఉండేది. కానీ ఇలా వెళ్ళిపోయింది మార్కెట్, స్ట్రైట్గా అలా వెళ్ళిపోతూ ఉంది. పెద్దగా ఎందుకు అంటే అక్కడక్కడే కొట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగము లేదు దీనివల్ల. సో, ఇది అనేది ఏం చేసింది, మొత్తం జీరో చేయడం కోసం అక్కడక్కడే ఉంది. కానీ పెద్ద హెవీగా లేదు. అలా అని చెప్పేసి పెద్ద డౌన్ కాదది. సో, ఈ సిగ్నల్ ప్రకారంగా అయితే మాత్రం చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్‌కి తీసుకుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ గమనించండి, ఫస్ట్ క్యాండిల్‌ని సెకండ్ క్యాండిల్ క్రాస్ చేసింది. సో, ఈ క్రాస్ చేయడం వల్ల ఏమైంది, మార్కెట్ అనేది అప్ సైడ్‌కు తీసుకుంది. సో, ఓకే. ఇప్పుడు ఇలాగే దీన్ని ఇది అన్నాము. మరి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో కూడా ఒకసారి చూడాలి కదా! బ్యాంక్ నిఫ్టీని చూస్తున్నప్పుడు మనకి ఏం తెలుస్తుందో చూద్దాం ఒకసారి. సో, ఇది చూడండి ఒకసారి. ఇక్కడ గనక మనం గమనిస్తే ఎటు సైడు ఎక్కువగా ఉంది, ఓపెన్, క్లోజు, హై, లో. సో, ఓపెన్‌కు సంబంధించి లో చూసుకుంటే గనక ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి? ఓపెన్ వచ్చేసి 947.60, లో వచ్చేసి ఎంత? 885. 885 అంటే గనక 4750, 35 ప్లస్ 38 సంథింగ్. ఓకే. నెక్స్ట్ క్లోజ్ 977,305. ఇదొక 25, 35, 25, 35, 25, 23, 35, 23, 35 వచ్చేసి 23, 53. సో, 53, 20, సారీ 20, 35 ప్లస్ 23 కదా. సో, 35ను 23కి మధ్య డిఫరెన్స్, ఇది ఒక 35, అదొక 23. సో, 45, 55, 55 ప్లస్ 3 58. సో, దీని డిఫరెన్స్ ఎంత చూసాం మనం ఇంతకుముందు, ఇది 58. సో, దీని డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. సో, దీని డిఫరెన్స్ చూస్తే కనుక ఎంత, ఇక్కడికి వచ్చేస్తే కనుక 497, 885 కదా. 497 అంటే కనుక 885. సో, 885 అంటే ఇదొక 15, అదొక 50 అనుకోండి. 50, 65, 65 అంటే 62. సో, ఇదేంది ఎటు సైడ్ ఎక్కువ ఉంది, అప్ సైడ్ అనేది ఓపెన్ అంటే ఓపెన్‌లో డౌన్ సైడ్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ అనేది ఎక్కువగా ఉంది. 60 ఉంది కదా దాదాపుగా. సో, 0.32 చూసుకుంటే గనుక డౌన్ సైడ్ ఉంది ప్లస్ క్రాస్ అయింది. అందుకే నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో ఒక విషయం చెప్పుకున్నాం మనము. అదేమిటి అంటే గనక మనకు మార్కెట్ అనేది బోత్ సైడ్ డైరెక్షన్ చూపిస్తుంది ఇక్కడ. నిన్నటి సంబంధించి మనం ఏది చూసుకున్నా కూడా మనకు బోత్ సైడ్ డైరెక్షన్‌లో మార్కెట్ ఉంది కాబట్టి డేంజరస్ అని నిన్న మాట్లాడుకున్నాం మనం. సో, అదే విధంగా ఈరోజు ఏం చేసింది మార్కెట్, 2 సిగ్నల్స్ అనేటివి కాసుకొని కూర్చుంది. సో, ఆ విధంగా గనక మనం చూసుకున్నట్లయితే గనక ఏది స్ట్రాంగ్ ఉంటే అటువైపు వెళ్ళిపోతుంది. సో, మనం ఇటువైపు వెళ్తుందని ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం. సో, మార్కెట్ సైకాలజీని ఇక్కడ పట్టుకోవడం అనేది చాలా కష్టం. సో, ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏముంది ఇంకా, ఈ ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చేద్దాం. ఈ క్యాండిల్ దగ్గరికి వస్తే గనక ఇది కూడా చూడండి ఒకసారి ఏం చేసిందో, బోత్ సైడ్ డైరెక్షన్ ఇచ్చింది ఇది. ఇక్కడికి వస్తానే ఇది బోత్ సైడ్ డైరెక్షన్ ఇచ్చింది. సో, ఇక్కడికి వచ్చినాక చూస్తే గనక డౌన్ సైడ్ డైరెక్షన్ ఇచ్చింది.
ఇక్కడేమో బోత్ సైడ్ ఇచ్చింది, ఇక్కడేమో డౌన్ సైడ్ ఇచ్చింది. అంటే ఏంది, ఈ అప్ సైడ్ వెళ్ళాల్సిన మార్కెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకొచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి చూపిస్తుంది మార్కెట్. సో ఎందులో చూపిస్తుంది? బ్యాంక్ నిఫ్టీలో మనకు చూపిస్తుంది. ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో మనకు 2 సిగ్నల్స్ మిస్ అయినాయి. ఇక్కడ ఒక సిగ్నల్ మిస్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది డౌన్‌కి, ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఇక్కడ పెద్ద సిగ్నల్ ఉంది. సో 3 చోట్ల మనకేమున్నాయి, పూర్తిగా డౌన్ సైడ్ సిగ్నల్స్ అనేటివి మార్కెట్‌లో క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ క్లోజింగ్ చూద్దాం, ఓపెన్ చూద్దాం ఒకసారి. అవి కూడా ఎలాగున్నాయో. 993 కదా, 993, 993. సో ఇక్కడ ఏంటి 50లో నుంచి 993 దగ్గర ఆగింది 50. అంటే కనుక ఇది రేపు గ్యాప్ డౌన్ వస్తుంది. యాజ్ పర్ ఈ సిగ్నల్ ప్రకారంగా మనకు రేపు మార్కెట్ అనేది మళ్ళీ గ్యాప్ డౌన్లో రావాలి. ఇక్కడ మనం డే క్యాండిల్ కూడా ఒకసారి చూద్దామా? డే క్యాండిల్ ఏం చెప్తుందో. డే క్యాండిల్లో కూడా మనకు ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటో ఒకసారి చూసుకుందాము. డే క్యాండిల్ కూడా ఒకసారి చూస్తే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తాయి. డే క్యాండిల్ ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అంతా కూడా అప్ సైడే వెళ్తుంది. సో ఇంత గ్యాప్ ఇస్తూ వెళ్తుంది. సో ఈ గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి మార్కెట్? ఇది ఇక్కడి వరకు వెళ్ళాలి. ఎంత? 50,642 వరకు మార్కెట్ అనేది వెళ్ళాలి. సో ఒక్కసారిగా వెళ్తుందా? నాకు తెలిసినంత వరకు అయితే ఒక్కసారిగా ఇది వెళ్ళదు. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే గనక మనకు డౌన్ సైడ్ ఒక సిగ్నల్ ఉంది. డౌన్ సైడ్ ఆ సిగ్నల్ అనేది ఇంకా మార్కెట్ రాలేదు. దీంట్లో కాదు, నిఫ్టీలో కనుక మనం చూసినట్లయితే కనుక డౌన్ సైడ్లో మనకు ఒక చోట ఒక సిగ్నల్ ఉంది. సో ఆ సిగ్నల్ ఇంతవరకు క్రాస్ చేయలేదు మార్కెట్. ఎక్కడ అంటే అది ఈ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ చూడండి మార్కెట్. సో ఈ ప్లేస్లో వచ్చేసి మనకు డౌన్ సైడ్ సిగ్నల్ ఒకటి ఉంది. అది ఇంతవరకు మార్కెట్ అనేది క్రాస్ చేయలేదు. ఇక్కడికి రావాలి మార్కెట్. ఈ ప్లేస్ వరకు ఎప్పుడైతే వస్తుందో మార్కెట్, సో ఈ ప్లేస్ వరకు వచ్చిన మార్కెట్ని కనుక మనం చూస్తే ఎందుకు ఇలా వస్తుంది, డిలీట్ ఒక్క నిమిషం. సో ఈ ప్లేస్ వరకు మనకు మార్కెట్ రావాలి. నిఫ్టీలో 22,331 వరకు మార్కెట్ అనేది మనకు రావాలి. ఇక్కడ టచ్ చేయకుండానే పైకి వెళ్ళింది చూడండి మార్కెట్. ఇదేమో భారీగా తీసుకుంది, దాని తర్వాత కన్సల్టేషనే మొత్తము. దాని తర్వాత కూడా మార్కెట్ ఏం చేసింది, ఈరోజు పైకి వెళ్ళింది కానీ మార్కెట్ పెద్దగా ప్రాఫిట్ అనేది ఇవ్వలేదు. సో 0 to హీరో అయ్యే అవకాశాలు అయితే ఎవరికి ఇవ్వలేదు. మీరు కనుక ఈ రోజుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక చార్ట్ చూద్దాము. సో ఈరోజు చార్ట్ చూస్తే కనుక ఎలా మారినాయి అనేది. ఏది సిఈ కదా వెళ్ళింది ఈరోజు మనకు మొత్తం కూడా. మనం ఎక్కడ ఉన్నది మనకు మార్కెట్ మార్నింగ్ కనుక మనం చూస్తే కనుక నిఫ్టీలో వచ్చేసి 23,006, అంటే 23,000 దగ్గరలో ఉన్నది. 23,000 ఇది కదా. సో దీని యొక్క ఎలా ఉందో చూద్దాం ఒకసారి చార్ట్. సో ఈ చార్ట్ను చూస్తే కనుక మనకు కొంత అనేది 75 నుంచి 150 వరకు వెళ్ళింది. అంటే ఎంత? 75 పాయింట్స్ వెళ్ళింది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఒకవేళ 50 తీసుకున్నా కూడా 100 పాయింట్స్ అనేది అయితే మాత్రం ఈరోజు మార్కెట్ ఇచ్చింది. అలా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 12 అప్పుడు ఎంత మనం ఉండాలి? మన ప్రైస్ అనేది వచ్చేసి సేమ్ ప్రైస్ ఇక్కడే ఉన్నాం కదా, ప్రైస్ అనేది సేమ్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి 0.50 లేదా 0.0 తీసుకున్నా కూడా కొంచెం బెనిఫిట్ ఉండేదేమో. కానీ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మార్కెట్ అనేది అంత ఈజీగా వెళ్ళలేదు. ఒక ఎక్స్పెక్టేషన్ అనేది మాత్రము కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే కనుక ఇక్కడ సంబంధించి ఇక్కడికి రావాల్సిన మార్కెట్ అనేది రాలేదు. మొన్న మార్కెట్ ఇక్కడికి రావాలి, ఆ మార్కెట్ రాలేదు. ఈ రోజు కూడా అలాగే చేసింది మార్కెట్. ఏంటంటే మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ సైడ్ ఒకసారి వచ్చి వెళ్ళింటే కనుక అది ఇంకా అప్ సైడ్ మనకు ఎక్కువగా తీసుకునేది. సో మనకు నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఇక్కడది. సో 23,061. సో 061 నుంచి డైరెక్ట్ మాత్రం ఇక్కడికి మాత్రం కిందికి రాదు. ఎందుకు? 22,331 వరకు మార్కెట్ రాదు. ఎందుకు? మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది అప్ సైడ్కి.
సో ఈ అప్ సైడ్ సిగ్నల్ అనేది మళ్ళీ మార్కెట్ అనేది తీసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ సిగ్నల్ తీసుకుంటుందో అప్పుడు మాత్రమే దాని తర్వాత వచ్చే సిగ్నల్ మాత్రమే డౌన్ సైడ్కి వస్తుంది. కానీ ఇక్కడ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి మాత్రం ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. 23,331 అనేది మనకు ఉండే ప్రస్తుతానికి స్ట్రాంగ్ సపోర్ట్. సో అలాగే 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ ఏం చెప్తుందో చూద్దామా. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇక్కడ కదా, సో ఇది అప్ చెప్పిందా డౌన్ చెప్పిందా మనకు చూడండి. ఇక్కడికి వస్తే కనుక మనం ఇంకా క్లియర్గా కొంచెం ఈ ప్లేస్కి వస్తే కనుక దీని క్లోజింగ్ ఎంత, దీని క్లోజింగ్ చూడండి. దీని క్లోజింగ్ వచ్చేసి 189.90. దీని ఓపెన్ 190 వాట్ క్లోజింగ్ వచ్చేసి 189. దీని ఓపెన్ వచ్చేసి 190, అంటే అప్ సైడ్ ఉంది ఇంకా. సో అప్ సైడ్ ఉంది, మార్కెట్ అనేది అప్. సో ఇది 189 కదా క్లోజింగ్, ఓపెన్ వచ్చేసి 190. సో ఇది వచ్చేసి స్ట్రెంగ్త్ పెద్దగా లేదు, కానీ మళ్ళీ కొంత అప్ సైడ్కి వెళ్ళే మార్కెట్ అవకాశాలు ఉన్నాయి ఇందులో. సో బ్యాంక్ నిఫ్టీ అయితే పూర్తి డౌన్ సైడ్ చూపిస్తుంది, నిఫ్టీ మాత్రం ఇంకొంచెం అప్ సైడ్కి వెళ్ళే అవకాశం అయితే చూపిస్తుంది. కానీ ఇక్కడ రేపు ఓపెనింగ్ ఎలా ఉంటుంది, రేపు ఓపెనింగ్ వచ్చేసి గ్యాప్ డౌన్లోనే ఉండాలి. సో రేపు గ్యాప్ డౌన్ అంటే మేబీ ఇది టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మార్కెట్ మాత్రం టచ్ చేస్తే మాత్రం మళ్ళీ అనేది మార్కెట్ పైకి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటిదంటే ఇక్కడ బాడీ క్లోజ్ అవ్వకుండా ఉండాలి. సో ఎప్పుడైతే ఇక్కడ బాడీ క్లోజ్ అవ్వకుండా ఉంటుందో మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్ తీసుకుంటుంది. సో అప్ సైడ్ తీసుకుంటే కనుక మనకున్న టార్గెట్స్ ఏమిటి, సో ఆ టార్గెట్ ప్రకారం కనుక మనం చూస్తే కనుక మన టార్గెట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. కొంచెం సిస్టమ్ అయితే ఈరోజు ఏదో సతాయిస్తుంది. మేబీ ఎల్లుండి హాలిడే అని చెప్పి దీనికి కూడా తెలిసిపోయినట్టుంది. సాటర్డే సండే కంటే ముందే ఇచ్చేస్తుంది నా సిస్టమ్ ఏంటో మరి. డే దాంట్లోకి వెళ్దాము. డేలోకి వెళ్తే కనుక మనకున్నటువంటి నెక్స్ట్ టార్గెట్లు వచ్చేసి, సో ఇది అనేది రీచ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వస్తుంది మనకు 23,355 వరకు కూడా మార్కెట్ క్రాస్ అయ్యి రావాలి. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అనేది. కానీ మార్కెట్ మాత్రం ఇక్కడికి రావాల్సిందే, 22,331 వరకు మార్కెట్ రావాలి, అందులో అయితే ఎటువంటి సందేహం లేదు. కానీ రేపు మాత్రం భారీగా పడిపోవడమా లేకపోతే భారీగా పైకి వెళ్ళడమా అనేది జరుగుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం రేపు భారీగా పైకి వెళ్ళనుంది మార్కెట్. ఎందుకు అంటే కనుక 12 o'clock ఏదైతే ఉందో, సో డౌన్ సైడ్ సిగ్నల్ అప్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది నిఫ్టీలో. సో నిఫ్టీలో ఎప్పుడైతే అప్ సైడ్ సిగ్నల్ ఇచ్చిందో ఎంత వరకు వస్తుంది, అది ఇక్కడ సపోర్ట్ వరకు మాత్రమే వస్తుంది. 23,061 వరకు మాత్రమే వస్తుంది. సో ఆ 61కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మార్కెట్ అప్ సైడ్కు వెళ్ళాలి. సో ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అప్ సైడ్ తీసుకుంటుందో భారీగా వన్ సైడ్ మూమెంట్ ఉండబోతుంది మార్కెట్లో అనేది తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుద్దాం.